నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కొన్ని వందల మంది నడుస్తారు ఈ దావన. ఈరోజు ఎమ్మెల్యే గారు, పొలిట్ బ్యూరో సభ్యులు వారి సహకారంతో ఈరోజు ఈ రోడ్డు కొన్ని వందల మంది రోడ్డు వేయగలిగినాం. అంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో వారి చొరవతో ఈరోజు కొన్ని ఈ 1,65,00,000 ఓన్లీ 15వ డివిజన్కి వాళ్ళు వెచ్చించడం జరిగింది. ఇటువంటి వారికి మనం లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి. మాత్రం ఒక మెసేజ్ పెట్టాడు. అందరికీ లాగా ఈరోజు శివానందపురం కాలనీ 15వ డివిజన్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. దాదాపు 30-40 సంవత్సరాలుగా ఈ శివానందపురం కాలనీలోకి రోడ్డు లేక వర్షం పడినప్పుడు కానీ మిగతా పరిస్థితుల్లో కూడా గుంతలమయమైపోయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి విన్నవించిన తర్వాత మాజీ కార్పొరేటర్ వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా స్థానిక టెంపుల్ చైర్మన్ రెడ్డి యాదవ్, ఈ డివిజన్ నాయకులు అందరూ కూడా రిప్రజెంటేషన్ చేసి శివానందపురం కాలనీకి రోడ్డు కావాలని అడిగారు. 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు 7 మీటర్ల విడుతుతో ఈరోజు నిర్మాణం చేసి బ్రహ్మాండంగా ఈ సిమెంట్ రోడ్ అంతా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్థానికులు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ రోడ్డు ముఖ్యంగా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసుకు కూడా పోతుంది. ప్రజలు ఎంతోమంది ప్రతిరోజు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తూ ఉంటారు. గుంతలమైపోయిన రోడ్డును ఈరోజు సీసీ రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకందరికీ సౌకర్యం కల్పించాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఘనత, ప్రత్యేకత, స్థానిక నాయకత్వం, ఇక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా చేసిన కృషికి ప్రజలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. శివానందపురం కాలనీ 1971లో స్థాపితం చేయడం జరిగింది. నాగిరెడ్డి ఓబులరెడ్డి ఈ కాలనీని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మట్టి రోడ్లే ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోతున్నాయి, కానీ దీని మీద దృష్టి పెట్టే వాళ్ళే లేరు. గత 9.5 సంవత్సరం ఉన్న మేయర్కు ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అతను పట్టించుకునే నాదుడే లేడు. ఈ రోడ్డు వచ్చేసి ఆర్టీసీ బస్టాండు, పక్కీరపల్లె, పుద్దా టౌన్షిప్ అందరికీ యాక్సెస్, పుట్లంపల్లె ఇన్ని యాక్సెస్ గల ఈ రోడ్డును సిగ్గుండాలి ఆ మేయర్కు. ఎన్నో పలుమార్లు పోయి అతనికి చెప్పడం జరిగినా కూడా పట్టించుకోలేదు. మరి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు గారు, ఎమ్మెల్యే గారు వారికి చెప్పిన వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేసి ఈ 10 మంది తిరిగేది బాగుండాలనే ఆకాంక్షతో
అకుంఠిత దీక్షతో ఈరోజు ఈ రోడ్డు వేయడం జరిగింది. వారికి మా 15వ డివిజన్ ప్రజలందరూ కూడా వేళలా కూడా వాళ్ళకు కృతజ్ఞతలతో ఉంటారని తెలియజేస్తున్నాను.